సంక్రాంతికి రైతు భరోసా. సో ఇప్పుడు అన్ని దున్నకాలు అయినాయి, నాట్లు పడుతున్నాయి, కొంచెం ఊపందుకుంటే జనవరికి ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో సాగు అనేది ఊపందుకునే అవకాశం నేపథ్యంలో అప్పుడే పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. యాసంగి పెట్టుబడి సాయానికి దాదాపుగా 9,000 కోట్ల రూపాయల్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా పడబోతోంది. జనవరిలో సాగు ముమ్మరం, అప్పుడే నగదు బదిలీ. సో జనవరిలో సాగు ముమ్మరం అయితే సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ, రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దాని గురించి ప్రతి సంవత్సరం కసరత్తు చేస్తున్నారు కానీ అది పూర్తి స్థాయికి రాలే. ఇంకా ఇప్పుడు శాటిలైట్ డేటా ఆధారంగా ఎక్కడ సాగు చేసిర్రు, ఏ సర్వే నెంబర్లో సాగు ఉందో లేదో చూసి మీరు దున్నినోళ్ళకే రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే కనబడుతోంది. అది మంచి నిర్ణయం కూడా ఒక రకంగా వాస్తవం చెప్పండి. దున్నోళ్ళకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఇచ్చేదే పెట్టుబడి సాయం. అంటే నువ్వు భూమి మీద పెట్టుబడి పెడుతున్నావు కాబట్టి ఇచ్చే సాయాన్ని పెట్టుబడి సాయం అంటాం. దున్నకుండా పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఇస్తే అది ప్రజాధనం దుర్వినియోగమైన కిందకి. అండ్ ఈ చెట్లు, పుట్టలు, రోడ్లు, గుట్టలు, కొండలకైతే గతంలో రైతు భరోసా వచ్చేది, ఇప్పుడైతే చాలా వరకు అయితే తగ్గిపోయింది. సో అట్లా కూడా ప్రజాధనం వృధా కాకుండా అయితే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. రైతులు పంటల డేటాను సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన. చూసిరా, మాకు ఏవో రాలే, ఏం ఎంక్వైరీ చేయాలి అనుకోకూడదు. ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ నుంచి పైన రాకెట్లు ఉంటాయి, శాటిలైట్లు ఉంటాయి, తెలవనోళ్ళకి చెప్తున్నా, ఆ నుంచి ఫోటోలు తీస్తాయి. మన గూగుల్ మ్యాప్ ఎట్లా వస్తున్నాయి అట్లా ఫోటోలు తీసి ఏ సర్వే నంబర్ల సాగు అయింది అంటే దున్నీరు వ్యవసాయం చేస్తారు, ఏ సర్వే నంబర్లలో ఎంతెంత విస్తీర్ణంలో చేస్తలేరు వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి రైతు భరోసా ఇవ్వబోతున్నారు. సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం. అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది. యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం. మీకు అప్పుడు వేసింది కదా 9 రోజులు కరెక్ట్ గా ప్లాన్ చేసి 9 రోజులు వేసారు కదా. అంటే ఈ జిల్లాలకు ఇప్పుడు, లేకపోతే గిన్నె ఎకరాల నుంచి గిన్నె ఎకరాల వరకు ఇప్పుడు అని చెప్పేసి ప్లాన్ చేశారు కదా. అట్లా పకడ్బందీగా ప్లాన్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది. రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో 18,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల మేర వ్యవసాయ భూములు ఉండగా 2 పంటలకు కలిపి ఇప్పుడు ఎకరానికి 12,000 చొప్పున అందజేయనున్నారు. సో వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు ఏంది ఇప్పుడు 1.5 ఎకరాలు ఉంది, 2 పంటలకు కలిపేట ఎకరానికి 12,000 చొప్పున అందజేయనున్నారు. వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తారట. మిగతాది 13వ పేజీలో ఉంది, ఒకసారి చూద్దాం. ఇగో ఇప్పుడు యాసంగిలోను కాస్త అటు ఇటుగా ఇదే స్థాయిలో నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడి ఆర్థిక శాఖకు ఆదేశాలు రాగానే చెల్లింపులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. జనవరి 2వ వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసేలోపు రైతు భరోసా ఇచ్చే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. సో రైతులకు సంబంధించిన పంటల డేటా అయితే సేకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ డేటా ఆధారంగానే ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి, ఎవరికి వేయద్దని ఆలోచన కూడా చేయబోతోంది. వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తోంది. వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్లో వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. గత యాసంగి వానాకాలం సాగు లెక్కలు, రైతు భరోసా చెల్లింపుల వివరాలు కూడా పరిశీలించడంతో పాటు ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుంది, ఎకరాకు 6,000 చొప్పున మొత్తం అవసరమైన నిధులెన్ని అన్న వివరాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం అదే ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖ సమర్పించేందుకైతే సిద్ధమవుతున్నారు. సమస్యనా? సో ఉపగ్రహ చిత్రాల ద్వారానే పంటల సర్వే, ఇది నేను ఇందాక చెప్పిన, ఖచ్చితంగా ఉపగ్రహ చిత్రాల ద్వారానే ఈ పంటలనే సర్వే చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల జాబితాలు ఉన్నాయి. అందులో కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడిన బీడు భూములు, స్థిరాస్తి వెంచర్లు కూడా ఉన్నాయి. పంటల సాగుకు వీలు కాని ఈ భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. సంబంధించి గతంలోనే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసి రైతులు, రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వ్యవసాయ రంగ నిపుణుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది. అయినా గత వానాకాలం సీజన్లో దాదాపు మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా లేచింది. అయితే
గతంలోనే అనుకురు ఇట్లా అంటే ఈ రోడ్లకి కొండలు గుట్టలకి స్థిరాస్తి వెంచర్లకి వీటికి ఇయ్యొద్దు అని గతంలో అనుకున్నారు కానీ అది పూర్తి స్థాయిలో వర్కౌట్ చేయలేకపోయారు అందరికి వచ్చినప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా రాకపోయే అవకాశం ఉంది చాలా వరకు రైతు భరోసా కట్ అవుతుంది భూమి ఉన్న వాళ్ళకే వస్తుంది ఆ భూమి సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా వస్తుంది మొత్తం ఓకే అందులో సాగు యోగ్యం కానీ సుమారు 5 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందినట్టుగా అంచనా ఈ క్రమంలో సాగు భూములు సాగు యోగ్యం కాని భూములను పక్కాగా ధృవీకరించడానికి ఉపగ్రహ చిత్రాలు శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి బాధ్యతలు అప్పగించింది ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్టు తెలిసింది మరి అది ఇంకెప్పుడు పూర్తి చేస్తారో ఆ ప్రక్రియ జల్దీ పూర్తి చేసి ఆ రైతు భరోసా అందిస్తే రైతులకు కొంచెం మేలవుతుంది సో ఇప్పుడు ఒక్కో జాల ఒక్కో రకంగా సరే ఒక్కో సైడ్ అంటే వాళ్ళ వాతావరణ